సో మినీ ఇండియాగా పిలువబడే మల్కాజ్గిరిలో ఈసారి గెలుపు ఎవరిది? పలు సర్వే సంస్థలు ఇటు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాయి, కొంతమంది మాత్రం కాంగ్రెస్ వైపు, అలాగే బీఆర్ఎస్ వైపు కూడా కొంతమంది అంటున్నారు. సో మొత్తానికి మరి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ఓడిపోయి ఇక్కడ సక్సెస్ సాధిస్తాడా? గతంలో రేవంత్ రెడ్డి కూడా 2018 ఎన్నికల్లో ఓడిపోయి మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికల్లో గెలవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి బలం రావడం కావచ్చు, తను పీసీసీ అధ్యక్షుడిగా తర్వాత ముఖ్యమంత్రి కావడం అనేది కూడా జరిగింది. సో ఇటు రేవంత్ సెంటిమెంటే ఈటెల రాజేందర్కి కలిసి వస్తుందా అనేది ఒకసారి చూద్దాం. సో మొత్తానికి 7 సెగ్మెంట్లలోనూ కమలం ఆధిపత్యం. మినీ ఇండియాలో రాజేందర్ది గెలుపు, ప్రత్యర్థులకు అందనంత మెజార్టీలో బీజేపీ అభ్యర్థి, సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్, థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్. మల్లారెడ్డి సెగ్మెంట్లోనూ గులాబీ పార్టీకి ఎదురుదెబ్బే. పీపుల్స్ పల్స్ 26 స్ట్రాటజీస్ సర్వేలో సంచలన విషయాలు. మినీ ఇండియాగా పేర్కొన్నటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం దేశంలోనే అతిపెద్దది. దీంతో లోక్సభ ఎన్నికలు అనగానే ఈ సెగ్మెంట్పై అందరి దృష్టి కేంద్రీకృతం అవుతుంది. ఇక్కడ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాజీనామా చేశారు. ప్రస్తుతం బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బరిలో నిలిచారు. దీంతో ఇది హాట్ సీట్గా మారింది. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఎవరిది అనే దానిపైన రకరకాల అంచనాలు, సమీకరణాలు తెర మీదకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పీపుల్స్ పల్స్ అలాగే 26 స్ట్రాటజీస్ సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నట్టు తేలింది. బీజేపీ 46.79%, కాంగ్రెస్ పార్టీ కేవలం 26%, బీఆర్ఎస్ 19%, ఇతరులు 6 ఓట్ షేర్ దక్కించుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ చేపట్టిన ట్రాకింగ్ పోల్స్లో వెల్లడైంది. బీసీలు ఎవరి వైపు? సో చూసుకున్నట్టయితే బీసీలు రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నారు. 26 స్ట్రాటజీస్ సర్వేలో తేలింది. 65% బీసీలు, 59 మంది ఓసీలు, 36% ఎస్సీ, 44% ఎస్టీ ఓటర్లతో పాటు ఇతరులు 71% మంది ఓటర్లు ఈటెల పట్ల సానుకూలంగా ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. 72% కార్మికులు, 67% రైతులు, 64% ఉద్యోగులు, 85% మంది వ్యాపారవేత్తలు, 52% మంది గృహిణులు, 58% మంది డ్రైవర్లు, విద్యార్థులు ఈటెల వైపు నిలబడబోతున్నట్లు లెక్కగట్టారు. కాంగ్రెస్కు 2వ స్థానం. సో మొత్తానికి మా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మొత్తం 1729 శాంపిల్స్ సేకరించామని, పోటీలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులని పరిగణనలోకి తీసుకున్నట్లు 26 స్ట్రాటజీస్ సర్వే సంస్థ వెల్లడించింది. ఈ సర్వేలో ఈటెల రాజేందర్కి ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ఈటెలకు 61%, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి 24%. సో ఏకంగా డబుల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. డబుల్కి ఇంకాస్త 10% ఎక్కువనే. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 13% మంది ఓటర్లు మద్దతు నిలిచారు. ఇక నోటా వాటిపైన కూడా స్పందిస్తున్నారు. సో మొత్తానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీలో బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. అయితే లోక్సభ ఎన్నికల వచ్చేసరికి పరిస్థితులు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ వెనుకబడినట్లు ప్రధానంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ స్థానంలోనూ గులాబీ పార్టీ 3rd ప్లేస్కి పరిమితం కాబోతుందని పీపుల్స్ పల్స్ సర్వే తేలింది. సో మొత్తానికి వీళ్ళు 7 నియోజకవర్గాల్లో సర్వే చేశారు. ఆ 7 నియోజకవర్గాలు ఏంటనేది ఒకటి కుకట్పల్లి, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, ఉప్పల్. ఇక్కడ చూసుకున్నట్టయితే కుకట్పల్లిలో బీఆర్ఎస్, ఎల్బీనగర్లో బీఆర్ఎస్ఏ గెలిచింది, మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ఏ గెలిచింది, మేడ్చల్లో బీఆర్ఎస్ఏ గెలిచింది, కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీ సాధించింది ఈసారి కుత్బుల్లాపూర్. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ఏ గెలిచింది, ఉప్పల్లో కూడా బీఆర్ఎస్ఏ గెలవడం అనేది జరిగింది. సో ఈ 7 పార్లమెంట్ స్థానంలో వచ్చినటువంటి అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 42%, కుకట్పల్లిలో చూసుకున్నట్టయితే 56%, 26 స్ట్రాటజీస్ సర్వే సంస్థల్లో. కాంగ్రెస్కి 30, 25, బీఆర్ఎస్ 20, 17. అలాగే ఎల్బీనగర్లో చూసుకున్నట్టయితే బీజేపీకి 50%, 44%, 26 స్ట్రాటజీస్. ఇక్కడ కాంగ్రెస్కి 25, 30. మళ్ళీ ఇక్కడ మల్కాజ్గిరిలో చూసుకున్నట్టయితే బీజేపీ 49, 26 స్ట్రాటజీస్లో 65%, కాంగ్రెస్ 25, 26. మళ్ళీ ఇక్కడ మేడ్చల్లో చూసుకున్నట్టయితే బీజేపీ 48, 70. మళ్ళీ కాంగ్రెస్ 25, 18. కుత్బుల్లాపూర్ చూసుకున్నట్టయితే బీజేపీ 42, 62, కాంగ్రెస్ 29, 20. కంటోన్మెంట్లో కూడా ఇక్కడ బీజేపీ 51, 26 స్ట్రాటజీస్లో 61,
ఉప్పల్లో బీజేపీ 48%, 26 స్ట్రాటజీ సర్వేలో 47%. ఎక్కడ చూసినా కూడా ఈటెల రాజేందర్దే హవా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మినీ ఇండియాలో 2009లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు సర్వ సత్యనారాయణ గారు. 2014లో మల్లారెడ్డి ఇక్కడ నుంచి బీజేపీ టీడీపీ కూటమి నుంచి గెలవడం అనేది జరిగింది. 2018లో వారు మంత్రి అవ్వడం అనేది జరిగింది. 2019లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలవడం అనేది జరిగింది. వారు ఏకంగా తర్వాత ముఖ్యమంత్రి కావడం అనేది జరిగింది. సో మరి అదే సెంటిమెంట్ ఈసారి ఈటెల రాజేందర్కి కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి. కాకపోతే ఇక్కడ బీసీ ఓటర్లు కావచ్చు, నార్త్ సైడ్ ఓటర్లు కావచ్చు, ఎక్కువ శాతం బీజేపీ వైపే ఉన్నారు. సో డెఫినెట్గా ఈటెల రాజేందరే గెలుస్తారని చెప్పేసి కూడా సర్వే సంస్థలు చెప్తున్నాయి. 7 నియోజకవర్గాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇక్కడ బీజేపీదే హవా అని చెప్పేసి కూడా అంటున్నారు. గతంలో కూడా అక్కడ 7 నియోజకవర్గాల్లో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి విజయం సాధించడం అనేది జరిగింది. సో మరి రేవంత్ రెడ్డి సెంటిమెంట్ ఇక్కడ ఈటెల రాజేందర్కి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలుపు సాధ్యమేనా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.